తెల్లటి పూతతో నిన్న మొన్నటి వరకు కళకళలాడుతూ కనిపించిన మామిడి తోటలు నేడు పూత రాలిపోవడంతో వెలబెలబోతూ ఉండటం రైతులకు షాక్ ఇస్తోంది. తెగుళ్లతో అల్లాడుతున్న మామిడి రైతులను మారుతున్న వాతావరణం, అకాల వర్షాలు మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయి. పూత రాలిపోవడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాతావరణ మార్పులతో పెట్టుబడి కూడా ఆవిరైపోతుందంటూ దిగులు చెందుతున్నారు వాళ్ళంతా. ప్రభుత్వమైనా ఆదుకోవాలంటూ మామిడి రైతులు వేడుకుంటూ ఉన్నారు. ఈసారి వసంతకాలం రాకముందే మామిడి తోటలు పూతతో కళకళ్లాడిపోయాయి. వాతావరణం చల్లగా ఉండటంతో మామిడి తోటలు విరగబూశాయి. తెల్లటి మామిడి పూత అటుగా వెళ్లే వారిని కూడా తెగ కనువిందు చేసింది. దీంతో ఈసారి కాత ఎక్కువగా ఉంటుందని మామిడి రైతులు భావించారు. వచ్చే సీజన్కు భారీ దిగుబడి ఖాయమని మురిసిపోయారు. కానీ ఆ మురిపెం మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. వాతావరణంలో సంభవిస్తున్న ఆకస్మిక మార్పులు మామిడి పూతను దెబ్బతీస్తున్నాయి. పొగమంచు, అకాల వర్షాలు, రాత్రిపూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పూత ఎండిపోయి రాలిపోతోంది. కేవలం వాతావరణ మార్పులే కాదు, చీడపీడలు కూడా మామిడి రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. తేనెమంచు పురుగు, బూడిద తెగులతో మామిడి పూత విపరీతంగా రాలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల రోజులుగా మామిడి పూత వచ్చే సమయంలో తామర పురుగుల సమస్య ఎక్కువ అవుతున్నట్లు మెదక్ జిల్లా మల్కాపూర్ మామిడి రైతులు చెప్తున్నారు. కొమ్మలకు బూజు పట్టి పూతతో పాటు లేత మామిడి కాయలు రాలిపోతుండడం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. 1,00,000కు పైగా పెట్టుబడి పెట్టామని చెప్తున్నారు మల్కాపూర్కు చెందిన సంగన్న అనే మామిడి రైతు. మామిడి పూత రాలుడుతో తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జనవరిలో అయితే పూత పుల్లు పూతున్నది, పూత మంచిగా ఉన్నదని మేము ఇది చేసుకున్నాము. ఇక ఫిబ్రవరి 4 తారీఖు స్టార్ట్ అయింది ఇక తెగుళ్ళు. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 9-10 తారీఖు దాకా మొత్తం ఖాళీ అయిపోయింది చెట్లు. తెగుళ్ళు వచ్చిపోయినాయి, అసలు పూత లేదు, ఇక మొత్తం పూత రాలిపోయింది. ఉంటుంది సార్, సుమారు అంటే 3 లక్షల దాకా లాస్ దీనికి. మామిడి తోటలను లీజుకు తీసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మారిన పరిస్థితులతో తోటలకు ఎన్ని మందులు వాడుతున్నా పూత రాలడం కంట్రోల్ అవ్వడం లేదన్నారు మరో మామిడి రైతు. లక్షలు పెట్టుబడి ఆవిరవుతోందని, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదంటూ బాధను వ్యక్తం చేశారు. మొత్తం తెగుళ్ళు వచ్చినాయి ఈసారి మొత్తం పూత మొత్తం మాడిపోయింది. ఏం కూడా లేదు. 5-6 సార్లు మందులు కూడా కొట్టినాం, ఇప్పటిదాకా ఏ ఫలితం లేదు సార్. ఏ చెట్టుకు కూడా ఏం కాయలేదు. ఆ కూలీలు వెళ్ళి ఇప్పుడు మేము పెట్టుకొని వెళ్ళదు సార్. ఇక వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతల పెరుగుదలే కాదు, అకాల వర్షాలు కూడా పడుతుండటంతోనూ మామిడి పూత రాలిపోతోంది. ఒక్క మెదక్ జిల్లాలోనే కాదు, తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులున్నాయి. వేల ఎకరాల్లో మామిడి పూత రాలిపోతుండటంతో రైతులు లబోదీబోమంటున్నారు. ఒకసారి ఉష్ణోగ్రతలు పడిపోవడం, మళ్లీ పెరగడం లాంటి పరిణామాలను పూత దశలోని మామిడి చెట్లు తట్టుకోలేవని, దీని ఫలితంగానే పూత రాలుతుంటుందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. మొత్తంగా వాతావరణ మార్పులు, చీడపీడలు మామిడి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కల్పించాలని మామిడి రైతులు వేడుకుంటున్నారు. ఏది ఏమైనా రాలుతున్న పూతతో మామిడి రైతుల ఆశలు కూడా నేలరాలుతున్నాయి.